ప్రపంచంలోనే తొలి ఎయిర్ టాక్సీ స్టేషన్ సిద్ధం. విప్రో 15,000 కోట్ల షేర్ల బైబ్యాక్. అంబానీని దాటేసిన అదానీ ఆసియాలో నెంబర్ 1. రేవంత్ది హైబ్రిడ్ ఫార్ములా కాదు, అసదుద్దీన్ ఫార్ములా, కిషన్ రెడ్డి వెల్లడి. బంగారం, వెండి దిగుమతుల కోసం 15 బ్యాంకులకు కేంద్రం అనుమతి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్ ఎన్నిక, మోదీ అభినందనలు. ఇరాన్ షాహెద్ డ్రోన్లకు పోటీగా అమెరికా తేనెపిట్టెలు. రసాయనాలతో పండ్లు మాగబెడితే కఠిన చర్యలు, రాష్ట్రాలకు FSSAI కీలక ఆదేశాలు. మేం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, హార్దిక్ పాండ్యా వెల్లడి. పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన. డీలిమిటేషన్ రాజకీయ డిమానిటైజేషన్, శశి థరూర్ వెల్లడి. అమెరికా వీసా పరిమితుల విధానం కొనసాగింపు. యువరాజ్ సింగ్ మరో శిష్యుడు, ఓపెనింగ్ లో దుమ్ము రేపుడే. వేసవి కాలం, మామిడి పండ్ల సీజన్ కావడంతో పండ్ల మార్కెట్లలో వాటి సందడి వేరేలా ఉంటుంది. ఈ క్రమంలో ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI కీలక ఆదేశాలు జారీ చేసింది. పండ్లను కృత్రిమంగా మాగబెట్టేందుకు హానికర రసాయనాలు వాడటంపై కన్నెర్రజేసింది. అక్రమదారుల్లో పండ్లను మాగబెట్టేవారిని గుర్తించేందుకు ముమ్మర తనిఖీలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. మామిడి, బొప్పాయి వంటి పండ్లను కృత్రిమంగా మాగబెట్టేందుకు వినియోగించే కాల్షియం కార్బైడ్ పై FSSAI నిషేధం ఉంది. ఈ విషయాన్ని తాజాగా మరోసారి గుర్తు చేసింది. ఈ కాల్షియం కార్బైడ్ ఉపయోగించిన పండ్లను తీసుకుంటే వాంతులు, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన. పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. తెలంగాణ ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ భాజపా ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించవద్దని ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఎంపీలు నినాదాలు చేశారు. రేవంత్ది హైబ్రిడ్ ఫార్ములా కాదు, అసదుద్దీన్ ఫార్ములా అంటున్న కిషన్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గకుండా డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కొత్త నాయకత్వానికి అవకాశం వస్తుందని ప్రతిపక్షాలు డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్ల పెంపు నిర్ణయం తీసుకుంటే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. డీలిమిటేషన్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి. మహిళల రిజర్వేషన్లకు MIM వ్యతిరేకం. ఈ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను కలిపింది MIM పార్టీయే. సీఎం రేవంత్ రెడ్డిది హైబ్రిడ్ ఫార్ములా కాదు, అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. డీలిమిటేషన్ రాజకీయ డిమానిటైజేషన్ అంటున్న శశి థరూర్, నియోజకవర్గాల పునర్విభజన అంటే ఒక రకంగా రాజకీయ విలువను తగ్గించడమే అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విమర్శించారు. మహిళా రిజర్వేషన్లను పార్లమెంట్ స్థానాల విస్తరణతో ముడిపెట్టడం భావ్యం కాదన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అనుబంధ సవరణలు, డీలిమిటేషన్ బిల్లులపై చర్చ సందర్భంగా థరూర్ శుక్రవారం లోక్సభలో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లకు అనుకూలంగా ఏకగ్రీవ నిర్ణయం తీసుకునే కీలక దశకు చేరుకున్నాం. సామూహిక భాగస్వామ్యంతో మన దేశం ప్రగతి దిశగా పయనించాలని ప్రతి పార్టీ గ్రహించింది. కానీ ఈ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయించిన శాసనపరమైన ప్రక్రియ నన్ను తీవ్రంగా కలిచివేస్తుంది. ఈ బిల్లులతో నారీ శక్తికి న్యాయాన్ని కానుకగా ఇస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. కానీ దాన్ని డీలిమిటేషన్తో ముడిపెట్టి ఆ కానుకకు ప్రధాని ముళ్ళకంచె వేశారు. ఇది మహిళల ఆకాంక్షలను బందీ చేయడమే అని శశి థరూర్ అన్నారు. రాజ్యసభ
డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ ఎన్నిక. మోదీ అభినందనలు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ ఎన్నికయ్యారు. వరుసగా 3 సార్లు ఆయన ఉప సభాపతి పదవిని చేపట్టడం విశేషం. ఏప్రిల్ 10న హరివంశ్ డిప్యూటీ చైర్మన్గా రాజీనామా చేశారు. అనంతరం రాజ్యసభకు నామినేట్ అయిన ఆయన మళ్లీ ఆ పదవికి ఎన్నికయ్యారు. హరివంశ్ను ఉప సభాపతిగా ఎన్నుకోవడానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిప్యూటీ చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు. నామినేటెడ్ సభ్యుడు డిప్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇదే మొదటిసారి. ప్రపంచంలోనే తొలి ఎయిర్ టాక్సీ స్టేషన్ సిద్ధం. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి తీసుకురావడానికి అనేక దేశాలు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. త్వరలో తమ పౌరులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు దుబాయ్ ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రపంచంలోనే తొలి ఎయిర్ టాక్సీ స్టేషన్ను నిర్మించింది. ఈ విషయాన్ని దుబాయ్ యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తూమ్ ప్రకటించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో నిర్మించిన స్టేషన్ ఈ ఏడాది చివరికి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అమెరికా వీసా పరిమితుల విధానం కొనసాగింపు. వీసాలపై వరుసగా ఆంక్షలు, నియంత్రణలు విధిస్తున్న అమెరికా ప్రభుత్వం ఇప్పుడు వీసా పరిమితుల విధానాన్ని కొనసాగించాలనే నిర్ణయం తీసుకుంది. తాజాగా కెనడా, మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా, కొలంబియా వంటి దేశాల్లో తమ వీసా నియంత్రణ విధానాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఇప్పటికే 26 మంది విదేశీయులపై ఆంక్షలు విధించినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. దేశ ప్రయోజనాలను దెబ్బతీయడానికి శత్రు దేశాల కోసం పనిచేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇరాన్ షాహెద్ డ్రోన్లకు పోటీగా అమెరికా తేనెపిట్టెలు. ఇరాన్తో యుద్ధం తొలినాళ్లలో భారీగా సైనిక నష్టాన్ని చవిచూసిన అమెరికా కాస్త ఆలస్యంగానైనా దాని నుంచి తేరుకుంది. ఇరాన్ షాహెద్ డ్రోన్లకు విరుగుడుగా మెరోప్స్ ఇంటర్సెప్టర్ డ్రోన్లను రంగంలోకి దించింది. ఈ విషయాన్ని తాజాగా అమెరికా సైనిక కార్యదర్శి డేనియల్ డ్రిస్కాల్ తమ దేశ కాంగ్రెస్ ఎదుట వెల్లడించారు. ఇతర ఇంటర్సెప్టర్ వ్యవస్థలతో పోలిస్తే ఇది చాలా చౌకగా లభించే ఈ తేనెపిట్టెలు అగ్రరాజ్యంపై యుద్ధ భారాన్ని భారీగానే తగ్గించాయట. ఇరాన్తో యుద్ధం మొదలైన దాదాపు వారం రోజుల్లో తాము 13,000 మెరోప్స్ను తయారీ కంపెనీల నుంచి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ విచారణలో డేనియల్ వెల్లడించారు. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం వీటి ధర $15,000 వరకు ఉంది. అంబానీని దాటేసిన అదానీ ఆసియాలో నెంబర్ 1. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అవతరించారు. గత కొన్నేళ్లుగా ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని గౌతమ్ అదానీ దాటేశారు. వీరిద్దరూ ప్రపంచ టాప్ 20 అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు బ్లూంబెర్గ్ బిలియనియర్ ఇండెక్స్ పేర్కొంది. గౌతమ్ అదానీ సంపద $92.6 బిలియన్ కాగా ముఖేష్ అంబానీ సంపద $90.8 బిలియన్ ఉంది. అదానీ గ్రూప్ స్టాక్స్ ఇటీవల పెరగడంతో అదానీ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. అదానీ పవర్ 1%, అదానీ టోటల్ గ్యాస్ 2%, అదానీ ఎనర్జీ, అదానీ ఫోర్డ్స్ అండ్ సెజ్తో పాటు ఇతర కంపెనీల స్టాక్స్ నేటి ట్రేడింగ్లో లాభాల్లో కొనసాగుతున్నాయి. స్టాక్ ధరలు, వ్యాపార పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. మళ్ళీ ఎలాన్ మస్క్. ఇక అంతర్జాతీయంగా చూసినప్పుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ $656 బిలియన్ సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నెంబర్ 1 స్థానం దక్కించుకున్నారు. బంగారం, వెండి దిగుమతుల కోసం 15 బ్యాంకులకు కేంద్రం అనుమతి. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ వంటి 15 బ్యాంకులకు బంగారం, వెండి దిగుమతులు చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2029 మార్చి 31 వరకు 3 ఏళ్ల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. స్పెర్ బ్యాంకులకు కేవలం బంగారం మాత్రమే దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. యువరాజ్ సింగ్ మరో శిష్యుడు ఓపెనింగ్లో దుమ్మురేపుడే. మొన్నటి వరకు అభిషేక్ శర్మ అబ్బో అదరగొట్టేశాడు, ఇరగదీశాడు అంటూ ఒకటే చర్చ. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ తెరపైకి వచ్చాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు భలేగా ఆడేస్తున్నాడోయ్ అంటూ ప్రశంసలు. ఇక యశస్వి జైస్వాల్, ఆయుష్ మాత్రే, ప్రియాంష్ ఆర్య ఏమైనా తక్కువ
అంటే అదేం కాదు, అదరగొట్టే ఆటను చూస్తూనే ఉన్నాం. కానీ మరొక ప్లేయర్ కూడా ఈ జాబితాలో చేరతాడు. అతడి దూకుడు వీరికేం తీసిపోదన్నట్టుగా ఉంటుంది మరి. ఎక్కువగా ఈ పేర్లు మాత్రమే హైలైట్గా నిలిచేవి. వారి ఆట తీరు కూడా ఆ స్థాయిలో ఉండేది. కానీ మరో ప్లేయర్ కూడా ఉన్నాడండోయ్. అతడు అత్యంత డేంజరస్ బ్యాటరే. తొలి బంతి నుంచే అటాకింగ్ గేమ్ ఆడేయడం అతడి స్పెషాలిటీ. మిగతా కుర్రాళ్ళ మాదిరిగా అప్పుడప్పుడు కాదు, దాదాపు ప్రతి మ్యాచ్లోనూ నిలకడగా విరుచుకుపడిన అతడే పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్. ఈ పేరు ఇప్పటికే మీరు వినే ఉంటారు. చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోయే స్వభావం కలిగిన ప్లేయర్. అన్నట్టు ఇతడు స్టార్ మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ శిష్యుడే. అభిషేక్ మాదిరిగా యువి దగ్గర క్రికెట్ పాఠాలు నేర్చుకొని రాటుదేలిన ఆటగాడే. మేం కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉంది. హార్దిక్ పాండ్యా వెల్లడి. ఐపీఎల్ 2026 సీజన్లో వరుసగా 4వ ఓటమితో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతుంది. తాజాగా వాంకడే స్టేడియంలో జరిగిన పోరులో ముంబైకి ఓటమి తప్పలేదు. పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లోనూ పర్వాలేదనిపించిన బౌలింగ్లో ఘోరంగా విఫలమైనట్లు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ మహేల జయవర్ధనే తెలిపారు. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హార్దిక్ వెల్లడించాడు. దారుణ ప్రదర్శనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశాడు. విప్రో 15,000 కోట్ల షేర్ల బైబ్యాక్. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సవాళ్లతో కూడిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో లాభం తగ్గింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధానపరమైన మార్పులు ఇప్పుడు కొత్త సాధారణంగా మారాయి. కృత్రిమ మేధ ఏఐలో వస్తున్న మార్పులు మా క్లయింట్ల ప్రాధాన్యతలను మారుస్తున్నాయి. వారి విలువను పెంచేలా బలమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇది మాకు కొత్త అవకాశాలను కల్పిస్తుంది. ఏఐ ఫస్ట్ ప్రపంచంలో మా స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి మేం సర్వీసెస్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ మోడల్కు మారుతున్నాం. ఓలాం గ్రూప్తో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం భారీ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పెడుతున్న పెట్టుబడులకు నిదర్శనం. ఐటీ సేవల దిగ్గజ సంస్థ విప్రో 15,000 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ను ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్లు గురువారం వెల్లడించింది. 2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును 250 చొప్పున 60 కోట్ల ఫుల్లీ పెయిడప్ ఈక్విటీ షేర్లను కంపెనీ తిరిగి కొనుగోలు చేయనుంది. మొత్తం పెయిడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్లో ఇది 5.7% సమానం. ఒక్కో షేరు 250 రూపాయల చొప్పున 15,000 కోట్లు మించకుండా బై బ్యాక్ చేసే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. ఐటీ సేవల దిగ్గజ సంస్థ విప్రో 15,000 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ను ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్లు గురువారం వెల్లడించింది. 2 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును 250 రూపాయల చొప్పున 60 కోట్ల ఫుల్లీ పెయిడప్ ఈక్విటీ షేర్లను కంపెనీ తిరిగి కొనుగోలు చేయనుంది. మొత్తం పెయిడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్లో ఇది 5.7% సమానం. ఒక్కో షేరు 250 రూపాయల చొప్పున 15,000 కోట్లు మించకుండా బై బ్యాక్ చేసే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. అన్ని ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో విప్రో పేర్కొంది. బై బ్యాక్ ప్రక్రియను 2026-27 మొదటి త్రైమాసికంలోగా పూర్తి చేయాలని కంపెనీ భావిస్తుంది.